challenges आएंगे। సవాళ్లు వస్తాయి. ఎవరి జీవితంలో సవాళ్లు లేవు? అందరి జీవితాల్లో సవాళ్లు వస్తూనే ఉంటాయి. अवतार पुरुष पूजनीय श्री रामचंद्र जी ऑफ अयोध्या అవతార పురుషులైన అయోధ్యకు చెందిన పూజ్య శ్రీ రామచంద్ర ప్రభువు కూడా ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో మనందరికీ తెలుసు. మనకు కూడా కష్టాలు వస్తాయి. ధ్యానం వలన ఈ కష్టాలు మొదలవడం అనేది ఉండదు. ఇది ఒక అపార్థం మాత్రమే. మీరు ధ్యానం చేసినా చేయకపోయినా, డబ్బులున్నా లేకున్నా అందరికీ కష్టాలుంటాయి. पैसे वालों की तकलीफ अलग होती है। आपको ధనవంతుల కష్టాలు వేరుగా ఉంటాయి. మనకు బయటకు కనపడవు. వారు మనసు లోపల ఆందోళనగా దుఃఖితులై ఉంటారు. వారి కోసం ప్రార్థించాలి. పేదవాడికి రెక్కాడితే గాని డొక్కాడదు. వారికి ఆహార సమస్య మాత్రమే ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఆహారం దొరకనంత సమస్య ఏమీ లేదు. तो प्रॉब्लम्स हर आदमी को अलग अलग तरह की प्रॉब्लम्स होती है। కాబట్టి ప్రతి వ్యక్తికి వేర్వేరు రకాల సమస్యలు ఉంటాయి. నిజానికి మనం ధ్యానం చేసినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అలాగే దాన్ని పూర్తి చేయడానికి మనకు ధైర్యం కూడా వస్తుంది. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ధ్యానం వలన మన సమస్యలను తొలగించుకోవచ్చు. కాబట్టి సరైన పద్ధతిలో ప్రేమతో ధ్యానం చేయండి.